వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటిక్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఎలిమినేషన్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ త్రీ వీడియోస్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటి అండ్ దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే మన గ్రామర్లో ఉండే అన్నెసరీ సింబల్స్, అన్నెసరీ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేసేసి మన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఆప్టిమైజ్ చేయడాన్ని సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటారు. దాంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ ద యూజ్లెస్ సింబల్స్, దట్ మీన్స్ రిమూవల్ ఆఫ్ ద యూజ్లెస్ సింబల్స్. ఫస్ట్ స్టెప్ అది ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ ద ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ అండ్ నల్ ప్రొడక్షన్స్, అది కూడా అయిపోయింది. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ ద యూనిట్ ప్రొడక్షన్స్. యూనిట్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉంటే మన గ్రామర్లో వాటిని కూడా ఎలిమినేట్ చేయాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. అసలు యూనిట్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? యూనిట్ ప్రొడక్షన్స్ అంటే ఏంటంటే, if one non-terminal produces another non-terminal, such productions are called unit productions. ఇప్పుడు ఒక నాన్ టర్మినల్ ఇంకొక నాన్ టర్మినల్ని ప్రొడ్యూస్ చేస్తే ప్రొడక్షన్లో అంటే బోత్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు నాన్ టర్మినల్సే ఉన్నాయి అనుకోండి, ఆ సచ్ ప్రొడక్షన్స్ ఏమంటామంటే మనం యూనిట్ ప్రొడక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ టర్న్స్ టు బి, ఏ బిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏ నాన్ టర్మినలే, బి నాన్ టర్మినలే. సో బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ నాన్ టర్మినల్స్ ఉంటాయి, దాన్ని యూనిట్ ప్రొడక్షన్స్ అంటారు. సో ఇలాంటి ప్రొడక్షన్ని మన గ్రామర్ నుంచి ఎలిమినేట్ చేయాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో దాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో టు ఎలిమినేట్ ద యూనిట్ ప్రొడక్షన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఏ టర్న్స్ టు బి, యాడ్ ఏ ప్రొడక్షన్ ఏ టర్న్స్ టు ఎక్స్. హియర్ ఎక్స్ ఈజ్ అ టర్మినల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ టర్న్స్ టు బి యూనిట్, ఇది యూనిట్ ప్రొడక్షన్, రెండు వైపులా నాన్ టర్మినల్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేసాము? ఏ టర్న్స్ టు ఎక్స్ రాసాము, ఇక్కడ బి ప్లేస్లో ఎక్స్ రాసాం. ఎక్స్ ఏంటి? టర్మినల్. అంటే ఇప్పుడు ఇది యూనిట్ ప్రొడక్షన్ కాదు కదా. ఇప్పుడు ఏ టర్న్స్ టు ఎక్స్ అంటే ఇఫ్ ఎక్స్ ఇస్ ద టర్మినల్, ఇప్పుడు ఇక్కడ నాన్ టర్మినల్ ఉంటేనే యూనిట్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏ టర్న్స్ టు ఎక్స్ అంటే ఇది యూనిట్ ప్రొడక్షన్ కాదు, యూనిట్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేసాం. ఇఫ్ దెర్ ఈస్ ఎ యూనిట్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫార్మ్ ఏ టర్న్స్ టు బి, దెన్ మనం ఆ యూనిట్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేయడానికి ఏం చేయాలి? ఏ టర్న్స్ టు ఎక్స్ అనే ప్రొడక్షన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వేర్ బి టర్న్స్ టు ఎక్స్, అంటే బిఐ ఎక్స్ అనే ప్రొడక్షన్ని ఎక్స్ అనే టర్మినల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఈ యూనిట్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తాము? ఇన్స్టెడ్ ఆఫ్ ద బి ఎక్స్ రాస్తాం అనమాట. ఏ టర్న్స్ టు బి, బి టర్న్స్ టు ఎక్స్. అప్పుడు మనం ఏం చేసాము? ఏ టర్న్స్ టు ఎక్స్ అని రాసాము యూనిట్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేయడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా యూనిట్ ప్రొడక్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? టర్మినల్. ఓకే. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారు, దీని నుంచి మనం యూనిట్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తాం చూడండి. అసలు ఫస్ట్ ఇందులో ఉన్న యూనిట్ ప్రొడక్షన్ ఏంటో చూడండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సింప్లిఫికేషన్ చేయాలి అంటే ఏదైనా గ్రామర్కి జస్ట్ యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేయడమే కాదు, ప్రీవియస్ 2 స్టెప్స్ కూడా అప్లై చేయాలి. ఏంటవి? రిమూవల్ ఆఫ్ ద యూజ్లెస్ సింబల్స్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ద ఎప్సిలాన్ ప్రొడక్షన్స్. ఇవి రెండు అప్లై చేసిన తర్వాత మనం ఈ లాస్ట్ స్టెప్ ఎలిమినేషన్ ఆఫ్ ద నల్ యూనిట్ ప్రొడక్షన్స్ అనే స్టెప్ని చేయాలి. ఓకే. ఫస్ట్ ఇందులో ఇది ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ 2 స్టెప్స్ సాటిస్ఫై చేస్తుంది. అన్నెసరీ సింబల్స్ లేవు, అలాగే ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ కూడా లేవు. సో దట్ మనం థర్డ్ స్టెప్ అప్లై చేస్తున్నాం ఈజీగా. ఏంటది? ఎలిమినేషన్ ఆఫ్ ద యూనిట్ ప్రొడక్షన్స్. అసలు యూనిట్ ప్రొడక్షన్స్ ఏమున్నాయి మనకి ఇచ్చిన గ్రామర్లో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకుంటే ఆర్ టర్న్స్ టు డబ్ల్యూ. సో బోత్ సైడ్స్ నాన్ టర్మినల్స్ ఉన్నాయి, ఇది ఒక యూనిట్ ప్రొడక్షన్. ఇంకొక యూనిట్ ప్రొడక్షన్ ఇక్కడ లేదు. సో బి టర్న్స్ టు యూ, ఇవి రెండు యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం ఏ టర్న్స్ టు బి ఫామ్లో ఉంటే ఈ బి ప్లేస్లో ఏం చేయాలి? ఒక టర్మినల్ ప్లేస్ చేయాలి. ఆ టర్మినల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? వేర్ బి టర్న్స్ టు ఎక్స్. ఆ టర్మినల్లో బి ప్రొడ్యూస్ చేసే టర్మినల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మన యూనిట్ ప్రొడక్షన్ ఏ ఫామ్లో ఉంది? ఆర్ టర్న్స్ టు డబ్ల్యూ. ఇప్పుడు డబ్ల్యూ ఏదైనా టర్మినల్ ప్రొడ్యూస్ చేస్తుందా? ఎస్, డబ్ల్యూ 0 అని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఆర్ టర్న్స్ 0 1 అని రాసాం. సో ఇప్పుడు
టూ సైడ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ నాన్ టర్మినల్ ఉంటే అది యూనిట్ ప్రొడక్షన్. కానీ ఇక్కడ నాన్ టర్మినల్, ఇక్కడ టర్మినల్, అంటే యూనిట్ ప్రొడక్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ V tends to U. U tends to ఏదైనా టర్మినల్ ప్రొడ్యూస్ చేస్తుందా? ఎస్, 0 0. సో U tends to 0 0. సో ఇప్పుడు మనం ఏం చేసాము? యూనిట్ ప్రొడక్షన్స్ని ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రొడక్షన్స్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఇక్కడ యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయో అక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో R tends to 0 U 1V W, R tends to W ప్లేస్లో R tends to 0 1 0 1. అలాగే నెక్స్ట్ది U tends to 0 R 0 0, నో చేంజ్. అండ్ దెన్ థర్డ్ది V tends to 1 U ఉంది. U అంటే యూనిట్ ప్రొడక్షన్. V tends to U ప్లేస్లో ఏం రాయాలి? సారీ, ఇది V tends to U ప్లేస్లో ఏం రాయాలి? V tends to 0 0 0 0. అండ్ దెన్ W tends to 0 1. సో ఈ విధంగా మనకి ఇలా గ్రామర్ ఇస్తే దాంట్లో యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేసేసి ఆ గ్రామర్ని మనం ఇలాగా సింప్లిఫై చేసాం అనమాట. సో దట్ సింప్లిఫికేషన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఈ 3 స్టెప్స్ అప్లై చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్.